ఏలియాని పోషించగలిగినటువంటి దేవుడు, విధవరాలను పోషించగలిగినటువంటి దేవుడు మనల్ని పోషించలేడా? అదే దేవుని నువ్వు సేవించట్లేదా? అదే యేసు ప్రభువారిని నువ్వు ఆరాధించడం లేదా? అదే యేసు ప్రభువారిని నువ్వు నమ్ముకోవడం లేదా? ఆయన నమ్ముకుంటున్నావు కానీ, ఆయన ఆరాధిస్తున్నావు కానీ, ఆయన సన్నిధికి వస్తున్నావు కానీ ఆయన మాటకు లోబడడం లేదు. నీ బాధ్యత ఏంటి? కష్టపడి పని చేయవలసిన బాధ్యత నీది. నువ్వు చేసే పనిలో నమ్మకంగా పనిచేసినప్పుడు, నువ్వు చేసే పనిలో కష్టపడినప్పుడు నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాల్లో సమృద్ధి కలగాలంటే, మనం పోషించబడాలి, మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని చిత్తానికి, దేవుని మాటకు మనం లోబడాలి. ఏలియా లోబడ్డాడు కాబట్టే కాకోలముతో దేవుడు ఏలియాను పోషించాడు. ఏలియా లోబడ్డాడు కాబట్టే సారెపత్తు విధవరాలతో దేవుడు పోషించాడు ఏలియాని. కాకులు కూడా దేవుని చిత్తానికి లోబడ్డాయి కాబట్టి ఆ కరువు పరిస్థితుల్లో కాకులను కూడా దేవుడు ఏం చేశాడు?